హలో ఆల్, ఈరోజు 15 నవంబరు, రేపు 10th మంత్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు నైట్ 9:26 అవుతుంది. సాత్వి ఈరోజు బాగా ఏడ్పించింది. మొత్తం మాపింగ్ వేస్తే వీళ్ళు కిందేసి పైనేసి తినేసి కిందేసి నన్ను 4 సార్లు దొరికిచ్చారు. చాలా పనులు పెట్టారు నాకు, మా యశస్విని అండ్ మా వాడైతే ఏడుస్తూ ఉన్నాడు. నేను పని చేసుకుంటా అంటే ఇప్పుడు టైం అయిపోయింది, పడుకోబెట్టాలి. అమ్మకి ఇప్పుడే బెల్ట్ వేశాను లెగ్ స్ట్రైట్కి. సాత్వి బాగా అల్లరి చేస్తుంది ఈరోజు, మమ్మీని బాగా ఏడిపించింది. ఎంతలా ఏడిపించింది అంటే చాలా ఏడిపించింది. ఎందుకంటే నేను పని చేసుకుంటా అంటే నాకు డబుల్ పనులు పెట్టి, డబుల్ కాదు 4 టైమ్స్ పని పెట్టింది. నేను ఇల్లంతా మాప్ వేసి ఎంత కష్టపడి క్లీన్ చేసి వంట చేసి పెడితే మళ్ళీ దాన్ని వేసి పైన వేసి తొక్కి దాన్ని మళ్ళీ క్లీన్ చేసి చాలా పనులు పెట్టేసింది. నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఈరోజు. ఎందుకు అబ్బాయి ఎందుకు పిల్లలు అనిపించేసింత కోపం వచ్చేసింది. నెక్స్ట్ అబ్బోడు బెడ్ పైన ఉంటే పడిపోయాడు కింద, చాలా బాధ వేసింది. తర్వాత నేను పని చేసుకుంటా అంటే చాలా ఏడుస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. పని చేస్తా అంటే ఎక్కువ ఏడుస్తున్నాడు. ఎత్తుకోవాలని పని చేసుకొని ఇవ్వట్లేదు. ఇంకా రేపు 10th మంత్ కంప్లీట్ అయిపోతుంది. రేపటితో 11th మంత్కి అడుగు పెట్టేస్తున్నాడు మా బాబు. జనవరిలో వస్తుంది. ఇప్పుడు నవంబర్ 10 కదా, నవంబర్ 15 కదా, నెక్స్ట్ రేపు 16, 10th మంత్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 11th మంత్ పెట్టేస్తుంది. 12th మంత్ అయిపోయిన 12th మంత్ ఫినిష్ అయ్యాక మళ్ళీ 1 year బర్త్డే అవుతుంది. మా బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయను, మా సాతి ఫుల్ ఏడిపిస్తుంది. బాగా ఎక్కువ అల్లరి చేస్తుంది, మామూలు అల్లరి కాదు. అస్సలు మనం చెప్తే అసలు ఆ మాట